ప్రతిపక్షం ఒక దానికి అలవాటు పడిపోయాం కాబట్టి తన పార్టీ వాళ్ళు ఎవరు తప్పు చేసినా సహించడం, పక్క పార్టీ వాడు తప్పు చేయకపోయినా శిక్షించడం అనే వ్యవస్థలకే అలవాటు పడిపోయాం కాబట్టి గత 3-4 దశాబ్దాలుగా పవన్ కళ్యాణ్ గారు అన్న మాట ఈ రోజు కొత్తగా కనిపిస్తుంది. వైసీపీ వాళ్ళు కూడా ప్రతిపక్షంగా తప్పుగా మాట్లాడొచ్చు బహుశా మన రేగ లక్ష్మణరావు గారు వాళ్ళు కూడా. తర్వాత ఆయన ఇప్పుడు ఆయన 2-3 మాటలు అన్నారు. ఇప్పుడు సపోజ్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఉన్నది అనుకోండి, మా సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పినట్టు వినండి, లేదా నేను చెప్పినట్టు వినండి, లేదా తెలుగుదేశం ఉంటే మా లోకల్ ఎమ్మెల్యే చెప్పినట్టు వినండి, లేదా మా లోకేష్ గారు చెప్పినట్టు వినండి అన్నట్టు కింద ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ గారు అలాగ అంటలే. మేము మీ పరిపాలన కలగజేసుకోము, మీరు సొంత నిర్ణయాలు తీసుకోండి, రూల్ బుక్ ను ఫాలో అవ్వండి, రూల్ బుక్ ను ఫాలో అవ్వండి అని చెప్పడమే కాకుండా మాటల్లోని చేతల్లోని చూపించిన వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారిని చూడొచ్చండి. ఆయన కొత్తగా మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయ్యి మొట్టమొదటిసారి డిప్యూటీ సీఎం అయినప్పటికీ కూడా పరిపాలన అనుభవం లేదన్నట్టుగా కాకుండా పరిపాలన అనుభవంతో చేస్తున్నారు. కోపాటి మీద అతను ఉన్నకాడికి అతను కష్టపడుతున్నాడు సాహిత్యలా. అయితే పవన్ కళ్యాణ్ గారు నేను చేసిన వ్యాఖ్యల కారణం ఏంటంటే, జల్లూరులో ఏదో ఇంటి వైరింగ్ చేస్తుంటే ఎలక్ట్రీషియన్ కరెంట్ షాక్ కొట్టి చనిపోతే దానికి పవన్ కళ్యాణ్ గారు ఏదో చేసేసినట్టు, అదిగో దళితులు కాపులు దళితుల మీద వివక్ష జీవిస్తున్నారు కాపులను ప్రసారం చేయడం గతంలోనే. అలాగే మరొక ఊర్లో మల్లాంలోనే ఎక్కడో దళితులకి టీ తాగడానికి గ్లాసులు ఇవ్వటం లేదని, అదిగో దళితులకి దళితుల వివక్ష ఉందని మాట్లాడితే దళితులు కాపులు దళితులు బీసీలను గొడవ పెట్టడం వైసీపీ చేస్తూ వస్తుందండి. గత చరిత్ర చూస్తే మొన్నటికి మొన్న ఎండపల్లిలో 6వ తరగతి చదువుతున్న కుర్రోళ్ళు, 6-7వ తరగతి చదువుతున్న పిల్లలు, వాళ్ళకి ఏం తెలుసండి కులం గోత్రం పార్టీలు గొడవలు వాళ్ళకి ఏం తెలియదు కదా. ప్రతి స్కూల్లో ప్రతి ఊర్లో ఇంట్లోనే ఇద్దరు ఉంటేనే కొట్టుకుంటారు. ఇద్దరు అన్నదమ్ములు ఉన్నా ఒక అత్త తమ్ముడు ఉన్నా ఆ వయసులో కొట్టుకోవడం అనేది సహజం. వాళ్ళు ఏదో సరదాగా కొట్టుకుంటే అందులో దళితులు కొడితే కాపుల కుర్రోళ్ళకి దెబ్బలు తగిలి కొట్టాలని ఏం కాదు, కుర్రోళ్ళు ఆగతాయి కుర్రోళ్ళు. దానికి అక్కడున్న హెడ్ మాస్టర్ దళిత హెడ్ మాస్టర్, అక్కడ 8 మంది టీచర్లు అంటే అందులో సగం మంది దళితులు, పీటీ టీచర్ కూడా దళితుడే. ఆ దళిత హెడ్ మాస్టర్ పిలిచి, ఒరే బాబు కుర్రోళ్ళని ఈరోజు ఎందుకు కొట్టారా, తప్పు కదా, మీ అమ్మ నాన్న కష్టపడుతున్నది ఎందుకురా, మీరు బాగా చదువుకుంటారనేది గొడవల్లో మనకి ఎందుకురా అని చెప్తే దానికి నాన్న బీభత్సం చేసేసి ఆ దళిత హెడ్ మాస్టర్ కుల వివక్ష, దళితులు ఎవరైనా దళితుల మీద చూపిస్తారా సార్ వివక్షత? ఆ దళిత హెడ్ మాస్టర్ కుల వివక్ష చెబుతున్నాడని దళితులతోటి నాన్న బీభత్సం చేపించి వైసీపీ అక్కడ ఉన్న ఆ రిపోర్టర్ అంతా, ఆ ఊర్లో ఉన్న రిపోర్టర్, వైసీపీ రిపోర్టర్, సాక్షి రిపోర్టర్ వాళ్ళంతా కూడా నాన్న బీభత్సం చేసి ఆ దళిత హెడ్ మాస్టర్ ని, దళిత పీటీఈ మాస్టర్ ని, మరొక దళిత టీచర్ ని, ఒక అగ్రవర్ణం టీచర్ ని ట్రాన్స్ఫర్ చేసే వరకు కూడా వైసీపీ నిద్రపోలేదండి. ఆయన అనేది ఏంటంటే, అది చిన్న పిల్లలు కొట్టుకున్నా కూడా మీరు కులం ప్రాంతం మతం తీసుకొస్తున్నారు, ఇది పద్ధతి కాదు. ఇప్పుడు మీ ఊర్లో హత్యలు జరిగినా కానీ మీరు పైకి తీసుకురారు, ఇక్కడ చిన్న పిల్లలు కొట్టుకున్నా కానీ ఏదో కులం మతం ఏదో దళితులు లంచ్ వేస్తున్నారు, కాపులు లంచ్ చేస్తున్నారు అన్నట్టుగా ఇక్కడేమో దళితులు లంచ్ చేస్తున్నారు అంటున్నారు, అక్కడేమో కందుకూరులోనేమో కాపులు లంచ్ చేస్తున్నారంటారు, కైకిలూరులోనేమో దళితులు లంచ్ చేస్తున్నారంటారు, ఒక పక్కనేమో రంగా గారి విగ్రహాన్ని తీసి పారేస్తారు, ఎవరో ఆయన కొత్తపేటలోని జగ్గిరెడ్డి గారు, మరో చోట కాపులకు అన్యాయం జరిగిపోతుంది తెలుగుదేశంలోని అంటారు. ఈ వైసీపీ విధానం అనేది మంచిది కాదు. ఇటువంటివి ఎవరైనా సరే అతను వైసీపీ వల్ల ఏరు పారేస్తానంటలే, అది ఏ పార్టీ అయినా కానీ ప్రభుత్వ విధానాల్లో కలగజేసుకోకండి. ప్రజల యొక్క రెచ్చగొట్టడానికి కానీ ప్రజలు విడదీయడానికి కానీ ప్రయత్నించకండి. రౌడీజం చేసినా, దొంగతనాలు చేసినా, దోపిడీలు చేసినా నేను ఏరు పారేస్తాను అంటున్నాడు ఏ ప్రజాప్రతినిధి అని అట్లాగే అనాలి, అట్లాగే మాట్లాడాలి. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది తప్పుగా నేనేం భావించడం లేదు సార్. అయితే ఇక్కడ ఇంకొకటి ఉంది అక్షర్ సచిన్ గారు, ప్రధానంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారికి నాకు ఏమీ అరమరికలు లేవు, మీరు కొంతమంది మమ్మల్ని ఇబ్బంది పెట్టే పనులు మానుకోవాలని హితో పలికిన మాటను కూడా మనం చూస్తున్నాం. ఎవరిని ఉద్దేశించి మాట్లాడారంటారా? అవి జనసేన నేతలను మాట్లాడారంటారా, టీడీపీ నేతలు మాట్లాడారంట, ఇద్దరిని కలిసి మాట్లాడారనుకోవాలి. అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయంటారు? ప్రధానంగా ఈ రోజు వరకు కార్యకర్తల్లో కొంత అవగాహన ఉన్నప్పటికీ, నాయకుల మధ్య గ్యాప్ ఉన్నప్పటికీ కూడా వాటిని కూడా లేకుండా చేయడానికి అలా మాట్లాడారనుకోవాలి. ఎలా చూడాలంటారు? ఒకటండి, ఇప్పుడు మనం ముందు మాట్లాడిన ఇన్సిడెంట్ కి దీనికి రెండు సంబంధం లేని ఇన్సిడెంట్స్ అవి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి అరమరికలే లేవు, ఇద్దరు కూడా ఒకరినొకరు గౌరవించుకుంటున్నారు అన్న మాట వాస్తవం.
పవన్ కళ్యాణ్ గారు మంత్రివర్గంలో కానీ ఆ శాఖల్లో కానీ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న పనుల్లో కానీ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కలగ చేసుకోవట్లేదు, ఆయన స్వేచ్ఛకి అడ్డు రావట్లేదు, తెలుగుదేశం వాళ్ళు కూడా అడ్డు రావట్లేదు. అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి తెలుగుదేశంలో ప్రతి ప్రజాప్రతినిధిని గౌరవిస్తున్నారు, కార్యకర్తలు కూడా పవన్ కళ్యాణ్ గారిని గౌరవిస్తున్నారు, లోకేష్ గారితో సహా. అయితే కింద స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో జనసేన పార్టీ నాయకులకు కానీ జనసేన పార్టీ కార్యకర్తలకు కానీ తెలుగుదేశం ప్రజాప్రతినిధులు కానీ తెలుగుదేశం కార్యకర్తలు కానీ గౌరవం ఇవ్వటం లేదు. అలాగే అక్కడ ఉన్న ప్రభుత్వ అధికారులు కూడా తెలుగుదేశం జనసేన కార్యకర్తలకు విలువ ఇవ్వటం లేదు అనేది ఆరోపణలు ఉన్నాయి. ఇది వాస్తవం అండి. అయితే పవన్ కళ్యాణ్ గారు అవన్నీ పట్టించుకోకుండా తన పార్టీ నష్టం జరుగుతున్నా కానీ తన కార్యకర్తలు బాధపడుతున్నా కానీ ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రానికి ఒక నిలకడ అనేది ఒక స్టెబిలిటీ, గవర్నమెంట్ లో స్టెబిలిటీ ఉంది. రాబోయే 10-15 సంవత్సరాలు ఇదే గవర్నమెంట్ ఉంటుందంటే రేపు పొద్దున్న పెట్టుబడిదారులు వస్తారు, పెట్టుబడులు పెడతారు. ప్రభుత్వ అధికారులు కూడా ధైర్యంతో తన నిర్ణయాలు తీసుకుంటారని దాంతో పవన్ కళ్యాణ్ గారు పదే చెప్తున్నారు. అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు గారికి నాకు నమ్మకం ఉంది, ఒకరి మీద ఒకరు నమ్మకం, ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటున్నాం. మీరు తోకాడిస్తే మాత్రం గౌరవంగా ఉండదు, మీరు నిర్ణయాలు సరైన నిర్ణయాలు తీసుకోకపోతే మాత్రం మీరు తోక కట్ చేస్తాం అనే ఉద్దేశంతో చెప్పారని నేను భావిస్తున్నాను సార్. హలో సచిన్ గారు, ఇక్కడ ఇంకొకటి ఉంది ప్రధానంగా. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైనా కూడా స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు మేము కలిసి పనిచేస్తున్నామని మాట్లాడుతున్న పరిస్థితి. కానీ టీడీపీ నుంచి చంద్రబాబు గారు కావచ్చు, నారా లోకేష్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు మేము కలిసి పనిచేస్తున్నాం అని చెప్పిన సందర్భాలు కొంచెం తక్కువ ఉంటున్నాయి. దానిలో ఏమైనా వాస్తవం ఉందంటారా? వైసీపీ ఆరోపిస్తుంది ఇట్లా. ఇప్పుడు వైసీపీ ఆరోపిస్తారండి. ఇప్పుడు వైసీపీ నిజంగా పవన్ కళ్యాణ్ గారికి అన్యాయం జరిగిపోతుంది, లేదా జనసేన పార్టీకి అన్యాయం జరిగిపోతుంది, పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాల్సిన వ్యక్తి డిప్యూటీ సీఎంతో ఆగిపోయాడు అనే బాధ వైసీపీ పడుతున్నది నిజమే. అయితే మొసల కన్నీరు కాదు, నిజమైన కన్నీరు అనేదే నిజమైతే పవన్ కళ్యాణ్ గారికి ఇదిగో సీఎం అవుతే మా పార్టీ పోటీ చేయట్లేదు, లేదు మా పార్టీ జనసేన సపోర్ట్ చేస్తుంది అది ఒక ప్రకటన చేయమనమానండి చంద్రబాబు ఇది మన జగన్మోహన్ రెడ్డి గారిని. ఎందుకు వచ్చింది మొసల కన్నీరండి? లేదా పవన్ కళ్యాణ్ మాకు ప్రత్యర్థి, మేము అన్నామనుకో ముద్రగడ పద్మనాభాన్ని చీఫ్ మినిస్టర్ చేస్తున్నాం ప్రకటించమనండి, లేదా అంబటి రాంబాబుని చేస్తున్నామని చెప్పమానండి. ఎందుకండి ఆ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒకళ్ళకి గౌరవం ఇచ్చుకోకపోతే తెలుగుదేశం కార్యకర్తలు జనసేన కార్యకర్తలు అనుభవిస్తారు, పడతారు. రేపు పొద్దున కలిసిపోయి మా అందరికీ ఫలితాలు దక్కి మేము అందరూ కష్టపడ్డ, జనసేన కష్టపడ్డది, తెలుగుదేశం కష్టపడ్డది, ఫలితాలు కూడా అందరికీ వచ్చినాయి అని అంటే రేపు పొద్దున కలిసి పని చేస్తారు. లేదు తెలుగుదేశం తొక్కేస్తున్నారు అనుకోండి జనసేన, రేపు పొద్దున్న జనసేన పనిచేస్తారు, తెలుగుదేశానికి కలిసి రేపు పొద్దున ఎన్నికలు కలిసి పనిచేయడం మానేస్తుంది. అప్పుడు మళ్ళీ వైసీపీకే కదా లాభం. వాళ్ళు నిజంగా అరమరుకులు ఉంటే వైసీపీ సంతోషించాలి. వైసీపీ అల్లరి చేస్తుందండి, వైసీపీ గొడవ చేస్తుందంటే అర్థం ఏంటి? ఏ బాబు వీళ్ళిద్దరు కలిసే ఉన్నారో రేపు పొద్దున ఏదో రకంగా విడగొట్టాలని భయంతో తప్ప వైసీపీ చేస్తున్న ఆరోపణలో నిజం ఎంతవరకు ఉందండి? ఉండండి, మళ్ళీ మాట్లాడతాను మీతో, అందుబాటులో ఉండండి. మనతోటి టీడీపీ అధికార ప్రతినిధి మేడ విజయశేఖర్ రెడ్డి గారు మనతో అందుబాటులో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. విజయశేఖర్ రెడ్డి గారు నమస్తే.